మనం వారి కళ్ళల్లో కనబడుతుంది మెలకువ లేని పరిస్థితి, మెలకువలో రాలనటువంటి స్థితి. ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి వీరు ప్రార్థనలో గడపకుండా నిద్ర అనేది వాళ్ళ కళ్ళకి వస్తూ ఉండటం ప్రభువైన యేసుక్రీస్తు గమనించి, మీరు కొంతసేపు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. సాతాను జల్లెడ పట్టుకొని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదమా, ఎవరిని నాశనము చేయుదమా, ఎవరి భవిష్యత్తును నాశనము చేయుదమా, ఎదుగుతున్న వారిని చూసి టార్గెట్ చేస్తున్నాడు. ఎదుగుతున్న వారిని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. శిఖరం మీదకి ఎక్కబడినటువంటి ప్రజలను పరద్రోయుటకు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రార్థనా జీవితంలో ఎదగాలని, ప్రార్థనా జీవితంలో అడుగు పెట్టాలని, ప్రార్థనా జీవితంలోకి వారి యొక్క స్థితిగతులు మార్చుకోవాలని, దేవునిలో కట్టబడాలని దేవుని వైపు త్రిప్పబడుతున్నప్పుడు వారికి ఏదో ఒకటి వారి నేత్రాలకు చూపిస్తున్నాడు, వారి నేత్రాలకు వలగా వేస్తున్నాడు, వారి ఆలోచనలకు వేస్తున్నాడు, వారి క్రియలకు వేస్తున్నాడు, వారి స్వభావాలకు వేస్తున్నాడు. ఎవరు ఏ ఉచ్చులో పడతారా అని సాతాను తిరుగుతూ ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి మన జీవితాల్ని గమనిస్తే, ప్రార్థన ధూపంగా ఉండవలసిన మన శరీరాలు, మన ప్రాణాత్మ శరీరాలు ఈ దినాన ధూపం వేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాయా, ఆరిపోయేటువంటి స్వభావంలో ఉన్నాయా? కనులు చూస్తే నిద్రపోతూ తనంతో ఉన్నాయి, వారి కనులు భారంగా ఉన్నాయి. ప్రార్థన చేయలేక ఇంకా వాళ్ళ శరీరంతో ఇంకా సుఖపడాలని, శరీరంతో ఇంకా సుఖపడాలని బైబిల్లో రాయబడి ఉంది. కొంచెంసేపు నిద్రించేదను సోమరి, ఇంకా కొంచెం సేపు నిద్రించేదను, ఇంకా కొంచెం సేపు కునికెదను. అయ్యో ప్రభువైన యేసుక్రీస్తు దొంగ వలె వస్తూ ఉన్నాడు. ఆయన ఏ గడియ వచ్చునో ఎవరికి తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పగల సమయాల్లో ఆయన వస్తాడేమో, నిత్యము మనసుతో చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకము, విసుకక 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 ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో విసికేటువంటి తత్వం మన జీవితాల్లో ఉందా? మందబారినటువంటి స్థితి. ప్రార్థన చేద్దామని వెళ్తాడు, ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. ప్రార్థనా మందిరానికి అని బయలుదేరతారు, ఎప్పటి నుంచో అనుకుంటారు మందిరానికి వెళ్ళాలని, వెళ్ళలేనటువంటి స్థితి. బైబిల్ చదవాలనుకుంటాడు, చదవలేని పరిస్థితి. ఈ దినాన కనులు మందబారినటువంటి స్థితి. బైబిల్ చదువుదామని తీస్తారు, కానీ బైబిల్ చదవలేనటువంటి పరిస్థితి. ఈ దినాన కనులకి ఇంపుగా కనబడే వాటి కోసం కళ్ళు వేగిరపడుతున్నాయి. ఈ దినాన కళ్ళతో ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ చదివితే వారి కనులు భారముగా ఉన్నాయి. ప్రార్థన చేయవలసినటువంటి ఒక క్రైస్తవుడికి కళ్ళు మోకాళ్ళు కాయలు కట్టవలసినటువంటి ఈ భక్తి జీవితంలో సుఖమయమైపోతున్నాడు, సుఖమయమైన ప్రయాణం చేస్తున్నాడు, సుఖమైనటువంటి ఈ జీవన సంబంధమైన మార్గంలో ఆకతాయి తనంగా పరిగెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. నిత్యము మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయడానికి లెగుస్తూ ఉన్నామా? ప్రార్థన చేయడానికి లెగుస్తూ ఉన్నామా? ఇంకా నువ్వు తెల్లవారుతూ ఉండగా మగ్దలేని మరియ యేసు ప్రభు దగ్గరికి రాత్రంతా మెలకువగా ఉండి నా యేసును చూడాలని ఆతృత పడినట్లు ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుట సమీపిస్తూ ఉందా, నా దేవునికి ఆత్మనాదాలు వినిపించాలి అని మన మనస్సుతో ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా?
పగలంతా కష్టపడుతున్నా, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని తింటున్నా, మళ్ళా ఉదయాన్నే లేచి ప్రభా ఈరోజు నీ కృప తోడుగా ఉండాలి, ఈరోజు నేను వెళ్తున్న మార్గాల్లో కృపాక్షేమాలు వెంట ఉండాలి ప్రభా అని దేవుని దగ్గర మొరపెట్టడానికి ఉదయాన్నే వేకువజామునే లేచే ఆ విధానం మన జీవితాల్లో ఉందా? యేసు ప్రభుకైతే ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఆయనకు ఒక వాడుకుంది, ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయన యొక్క పోలికలో మనం నడవాలని, ఆయన యొక్క అలవాట్లు మనకు రావాలని, ఆయన మనకు ముందుగా ఒక మాదిరిగా ఆయన మన ముందు నడిచినటువంటి ఓ గొప్ప దేవుడుగా, సశరీరుడుగా 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన మనకి ముందుగా నడిపించేటువంటి నాయకుడిగా ఆయన వచ్చాడు. శరీరమందు ఆయన శ్రమ పడ్డాడు. రాత్రనక పగలనక పరిచర్య కోసం, రాత్రనక పగలనక ప్రజల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, దేవుని పట్ల అనేక మంది విశ్వసించాలని రాత్రి పగలు ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో వేల లక్షల మందికి సువార్తను ప్రకటించాడు. దేవుని బిడ్డలారా అంటున్నాడు, మీరు నన్ను పోలి నడవండి. ఆయన అంటున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. నేను ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగా మీరు కూడా ఉండండి. ఈ దినాన యేసు ప్రభును పోలి ఎవరు నడుచుతున్నారు? దేవుని బిడ్డలారా, యేసు ప్రభును పోలి ఏ విశ్వాసులు అడుగు పెట్టగలుగుతున్నాడు? ఏ సేవకుడు అడుగు పెట్టగలుగుతున్నాడు? యేసు ప్రభును పోలి ఆయన జీవితంలో ఎన్నో శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో ఎన్నో సమస్యలు సుడిగుండాల వలె చుట్టూ తిప్పినప్పుడు ఆయనంత గొప్ప సేవ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. ఈ దినాన ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. ప్రార్థన చేద్దాం, వచ్చిన సమస్యను బట్టి ప్రార్థన చేద్దాం అని గదిలోకి వెళ్తాము లేదా మోకరిస్తాం, కానీ ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? ఏదో లోటుపాటు మన జీవితాన్ని వెనక లాగివేస్తూ ఉంది. ఏదో ప్రార్థన చేయకుండా అడ్డుపడతా ఉంది. ఏదో మనిషి జీవితాన్ని ఎదగనీయకుండా ప్రార్థనలో అడ్డుపడతా ఉంది. ప్రారంభించేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేయనప్పుడు, అనగా బలిపీఠమునొద్ద బలి అర్పించుచున్నప్పుడు, ఒకవేళ మీకు విరోధముగా మీ శత్రువుకు విరోధంగా మీరేమైనా పాపం చేశారేమో, బలిపీఠం మీద బలి అర్పించడం మాని మొదటిగా వెళ్ళి సమాధాన పడండి. ఈ దినాన అనేక మంది అసమాధానాల మధ్యలో, దేవుని బిడ్డలారా, పాపము మధ్యలో, అపవిత్రత మధ్యలో, ఎన్నో రకరకాల సమస్యల మధ్యలో ఉండటాన్ని బట్టి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. ఏం బ్రదర్ ప్రార్థన చేయట్లేదేంటి? బ్రదర్ ప్రార్థన చేద్దామని వెళ్తున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రార్థన చేద్దామని మోకరించగలుగుతున్నాను కానీ ప్రార్థన రావట్లేదు. ప్రార్థనలోకి వెళ్దామనుకుంటే ప్రార్థనలో నడవలేని పరిస్థితి. ప్రార్థన అంటే చేయాలని ఆసక్తి ఉంది కానీ చేయలేకపోతున్నాను బ్రదర్. ఏదో నన్ను వెనక లాగివేస్తుంది. ఏదో నా జీవితాన్ని ప్రార్థన చేయనీయకుండా అడ్డుపడతా ఉంది. ప్రార్థన చేయనీయకుండా అడ్డుపడి ఆ సమస్యను చుట్టుముడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు బలిర్పించేటప్పుడు ఏదైనా గుర్తు వస్తే ఆ యొక్క సమస్యను బట్టి, ప్రభువా ఈ బలహీనతను జయించలేకపోతున్నాను అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, యుద్ధము మీది కాదు యెహోవాది. నీ భారము యెహోవా మీద మోపు. నీ సమస్యలు దేవుని మీద మోపు. నీ సమస్య ఏదైనా కావచ్చు. మోకరించడానికి ప్రార్థన చేసేటప్పుడు వెళుతున్నప్పుడు ఒకవేళ నీకు ఏదైనా గుర్తు వస్తే దాని నుంచి విడుదల పొందడానికి మనం ఆరాధించే దేవుడు ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి వెనుకడుగు వేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మీద ప్రార్థన భారముగా ఉండాలి కానీ ప్రార్థన చేయనీయకుండా ఏది కూడా భారంగా ఉండకూడదు. సమస్య ఏదైనా, సమస్య కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సమస్య ఏదైనా సమస్యలు నిర్మూలపరచగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు.
సమస్య ఏదైనా ఆ సమస్యని యొద్ద నుంచి తీసి పారవేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుని యందు, ఆ దేవుని యొక్క ఆ నీతిమంతుని రక్తం చేత కడగబడ్డ మనం, ఆ నీతిమంతుని రక్తం చేత కడగబడ్డ మనం ఈ దినాన ఎందుకని నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేకపోతున్నాం అంటే, ఈ కనులతో దేవుణ్ణి, దైవత్వాన్ని చూడటం మానేసి ఇహలోక సంబంధంగా ఏదో చూస్తున్నాం. ఏదో మన కళ్ళకి రమ్యంగా కనబడుతుంది, ఏదో మన కళ్ళకి దైవత్వం కాకుండా ఇహలోక అంధకార తత్వం మనకు కనబడుతుంది. అందుకని దైవ సంబంధమైన విషయాల్లో మందబారినటువంటి స్థితి, దైవ సంబంధమైన విషయాల్లో మందబారే తత్వం, దైవ సంబంధమైన విషయాల్లో ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎదగలేనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని కంటే గొప్పగా నువ్వు దేన్నో చేయిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా దేన్నో ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని వైపు మొగ్గు పెడుతున్నావు, దేవుని కంటే ఎక్కువగా దేన్నో, మనుషులు కావచ్చు, వస్తువులను కావచ్చు, ఇహలోకంగా అశాశ్వతమైనది ఏదైనా సరే ఈ లోకంలో శాశ్వతం కాదని దేవుణ్ణి అంగీకరించిన నీవు కొన్ని సందర్భాల్లో కొన్నిటికి ఆకర్షితమై దేవుణ్ణి కాదని కాళ్ళతో తన్నినట్లుగా ధిక్కరించి పరిగెడుతున్నావు. అటువంటి సందర్భాల్లో నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? అటువంటి సందర్భాల్లో నువ్వు ఎలా ఎదగగలుగుతావు? అటువంటి సందర్భాల్లో నువ్వు ఏ విధంగా దేవునిలో నిలబడగలుగుతావు? అందుకని దేవుని వాక్యం ఏమని చూస్తుందో తెలుసా? విసుగక 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 నువ్వు దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. ఈ వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అనేక మంది అంటారు, ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడినండి, ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు, నేను అడిగితే ఇవ్వందంటూ ఏదీ లేదు. నేటి దినాల్లో ఆ సమాధానం చెప్పగలుగుతున్నావా? నేటి దినాల్లో నీ ప్రార్థన చేస్తే సమస్తము తీర్చబడుతున్నాయి చెప్పగలుగుతున్నావా? నీ ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు చెప్పగలుగుతున్నావా? నా పిల్లలు సరైన త్రావలో వెళ్ళగలుగుతున్నారు చెప్పగలుగుతున్నావా? సంఘం అభివృద్ధి పరచబడుతుంది చెప్పగలుగుతున్నావా? దినదిన అభివృద్ధి కలుగుతుందని చెప్పగలుగుతున్నావా? కారణం ఏంటో తెలుసా? ఒకప్పటి జీవితాన్ని చూసుకొని ఇప్పుడు మురిసిపోతున్నావేమో. బైబిల్ చెప్తుంది, దినదినము నీవు ఏం చేయాలి? అభివృద్ధి చెందుతూ ఉండాలి. పాపం విషయంలో కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రత విషయంలో పోరాడే యోధుల వలె దేవుడు మనల్ని నిలబెట్టాడు. తిమోతితో పౌలు అంటాడు, యుద్ధమునకు సన్నద్ధులైన వారి వలె పోరాడుట విషయంలో రక్తం కారునంతగా. ఇదేనా దేవుని కొరకు పోరాడే విషయాల్లో రక్తం కారే అంతగా మనం పోరాడుతున్నామా? కన్నీరు కారుస్తూ పోరాడుతున్నామా? మోకాళ్ళు కాయలు కట్టేటట్లుగా దేవుని సన్నిధిలో పోరాడగలుగుతున్నామా? అయ్యో ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆత్మలో చల్లారిపోతున్నప్పుడు, అయ్యో ప్రభువా ఈ వ్యక్తిని రక్షించు ప్రభువా, అయ్యో ప్రభువా ఈ సంఘాన్ని కాపాడు ప్రభువా, ఈ సంఘాన్ని అభివృద్ధి చేయి ప్రభువా, అయ్యో ఈ సేవకుని కాపాడు ప్రభువా, అయ్యో ఈ విశ్వాసిని కాపాడు ప్రభువా అని ఆర్తనాదాలు దేవుని సన్నిధిలో విలపించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా? నీ కన్నులు ప్రార్థన చేత కాయలు కట్టకుండా దేని చేత కాయలు కడుతున్నాయి? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. రక్షించబడ్డ క్రొత్తలో ఎన్నో ఉపదేశాలు విన్నావు, ఎన్నో ఉపదేశాలు పంచుకున్నావు, ఎన్నో ప్రార్థన చేశావు, ఎంతోమంది వ్యక్తులకి పరిచర్య చేశావు. ఆ పరిచర్య ఏమైంది? ఆ ప్రార్థన ఏమైంది? ఆ యొక్క విధానం ఏమైంది? నేటి దినాల్లో దేవుడు అంటున్నాడు, బద్దలైన సందుల్లో నిలబడుటకు ఎవడైనా ఉన్నాడా? దినాన్ని ఎవరున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బద్దలైన సందుల్లో నిలబడుటకు, నశించిపోతున్న ఆత్మలు, చల్లారిపోతున్న సంఘాలు, అయ్యో అభివృద్ధి కాని సంఘాల కొరకు నువ్వు నడుము కట్టుకోగలుగుతున్నావా? నీ సంఘాన్ని చూసినప్పుడు ఒక మంట, నీ సంఘాన్ని చూసినప్పుడు ఒక వేదన, నీ సంఘాన్ని చూసినప్పుడు ఒక ఉక్రోధన. ఈ సంఘం కోసం మన ప్రభువైన యేసుక్రీస్తే ప్రాణత్యాగం చేశాడే. ఈ సంఘం కోసం
కడుపు కట్టుకొని మోకాళ్ళను బద్దలు చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తూ సంఘం కోసము, కుటుంబం కోసం, విశ్వాసుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ఎంతవరకును మోకాళ్ళపై ఉండి మెలకుగా ఉండి ఆర్తనాదాలు దేవునికి వినిపిస్తున్నాం. ఇంతవరకు ఏదైనా సమస్య దేవుని కంటే పెద్దగా కనపడిందేమో, నేటి దినమున నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షమున యుద్ధము చేయవాడు నీ దేవుడే. పోరాడే విషయంలో విసుకవద్దు, ప్రార్థించుట విషయంలో విసుకవద్దు. ప్రార్థించే విషయాల్లో పోరాడు, విసుకక ప్రార్థన చేయి. ఈరోజు ఒక 5 నిమిషాలు చేస్తావేమో, రేపు ఒక 10 నిమిషాలు చేస్తావు, తర్వాత ఒక 15, తర్వాత 20, తర్వాత అరగంట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే నీ ప్రార్థనకి జవాబు దొరికేంత వరకు ఆయన ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయన మొరపెట్టగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు. గమనించు, గుర్తెరుగు. దేవుని కొరకు మెలకుగా ఉండు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అందరూ మోకరించండి. విసుగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, విసుగక పోరాడాలి, విసుగక దేవుని సన్నిధిలో ఆర్తనాదాలు వినిపించబడాలి. ఓ ప్రియ సంఘమా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సంఘములో ఉన్న నీవు, ప్రభువైన యేసుక్రీస్తు అయ్యో సంఘం ఎలా ఉందని వచ్చినప్పుడు, సంఘం ఎలా ఉందని వచ్చినప్పుడు, అయ్యో ఈ సంఘం నిద్రపోతు సంఘమా, అయ్యో ఈ సంఘం పనుల మధ్యలో విస్తారమైన సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ సంఘమును చూడడానికి వచ్చినప్పుడు మందబారిన స్థితిలో ఉంటున్నావా? నిద్రపోతూ స్థితిలో ఉంటున్నావా? మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించే విషయాల్లో ఎదగవలసిన నీవు ఏ విషయాల్లో ఎదుగుతున్నావు? ప్రార్థన మధ్యలో పెరగవలసిన నీవు ఏ ఇహలోక సంబంధమైన విషయాల్లో పెరుగుతున్నావు? ఆయన స్తుతుల సింహాసనాన్ని విడిచి అయ్యో నీ ఆత్మీయ జీవితం దగ్గరకు వచ్చినప్పుడు నీ కన్నులు దేని చేత? బలిపీఠము దగ్గర గోవ వలె మూలుగుచ్చు ఉన్నావా? బలిపీఠము దగ్గర గోవ వలె మూలుగుచ్చు ఉన్నావా? బలిపీఠము దగ్గర గోవ వలె మూలుగుచ్చు ఉన్నావా? వదకు తీయబడిన గొర్రె పిల్ల వలె ఉన్నావా? అయ్యో ఈ సంఘమును బట్టి, ఈ సంఘం యొక్క పరిస్థితిని చూసి, నీ సంఘం యొక్క పరిస్థితిని చూసి, నీ యొక్క కుటుంబ పరిస్థితిని చూసి, నీ పిల్లల పరిస్థితిని చూసి, నీ ఆత్మీయ జీవితాన్ని చూసి, నీ భర్త పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ రక్త సంబంధికుల పరిస్థితి, నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నీ సంఘములో ఉన్న ఆత్మీయమైన బిడ్డలు చూసినప్పుడు వారి ఎదుగుదలను చూసి నీ హృదయంలో అయ్యో వారు బద్దలైపోయారే, అయ్యో వారు ఆత్మలో చల్లారిపోయారే, అయ్యో వారు మందిరానికి రాలేకపోతున్నారే, అయ్యో వాళ్ళు విసుకక ప్రార్థన చేయలేకపోతున్నారే, అయ్యో మందిరంలో పాలు పంపులు పొందలేకపోతున్నారే. వారి కుటుంబాల కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? అయ్యో నీ సంఘం కోసం నిలబడగలుగుతున్నావా? అయ్యో నీ సేవకుడి కోసం నిలబడగలుగుతున్నావా? అయ్యో నీ కుటుంబం కోసం నిలబడగలుగుతున్నావా? మెలకుగా ఉండమని దేవుడు చెప్పాడే. మెలకు లేకుండా ఉండడాన్ని బట్టే కదా, మెలకు లేకుండా ఉండకపోవటాన్ని బట్టే కదా అయ్యో ఈ యొక్క పరిస్థితులు,
అయ్యో ఈ యొక్క సమస్యలు, అయ్యో ఏడ్పులు, అయ్యో ఈ పళ్ళు కొరగొట్టయో, అయ్యో ఈ సమస్యలు చుట్టుముట్టడానికి గల కారణం ఇవన్నీ ప్రవేశించడానికి కారణం ఏంటి? కావలి కారు నిద్రించకూడదు, కావలి వారు నిద్రించకూడదు. కావలి వారు నిద్రిస్తే అయ్యో ఈ రాజ్యంలోనికి శత్రువులు ముట్టడి వేస్తారే, శత్రువులు ప్రవేశిస్తారే. నీ శత్రువైన అపవాది నీ హృదయం చెరుపుటకు కారణం నీ నిద్రపోతు ధనమే కదా, నిద్రపోతు పరిస్థితే కదా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెట్టు. మెలుగు కలిగిన ఆత్మని ప్రభా, మెలుగు కలిగిన ఆత్మని ప్రభా, మెలుగుతనమును నేర్పించు ప్రభా, మెలుగుతనమును నేర్పించు ప్రభా. ప్రార్థన. పరిశుద్ధుడా నీ స్తోత్రం నాయనా, మీ బిడ్డల పేరు పేరును మీరు దీవించండి. కావలి వారు నిద్రించిన ఎడల, కావలి వారు నిద్రించిన ఎడల, కావలి వారు నిద్రించిన ఎడల అయ్యో శత్రువులు ముట్టడి వేస్తారు, రాజ్యాన్ని పాడు చేస్తారు. అయ్యో ఆత్మీయులమైన మేము నిద్రించిన ఎడల సంఘమును పాడు చేయు కొంట నక్కలు తిరుగుతూ ఉంటాయి. మేము మెలకుగా ఉండాలి ప్రభా. మెలకుతనమును మాకు నేర్పించు ప్రభా. మెలకులో మమ్మల్ని నడిపించు ప్రభా. మమ్మల్ని పేరు పేరున దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని దేవుడు మెలకును కలుగు చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం.